కోవిడ్ పిల్లలకి ముడ్డి బరువు 10 నిమిషాలు పక్కకు నడసాలంటే చూపించే రోడ్డు 4th రింగ్ రోడ్డు కోవిడ్ మధ్యలో చచ్చుంటది. ఎవడు ఆఫీస్ పోవాలని ఈ రోడ్డు పోతాడో, ఎవడు స్కూల్ పోవాలని ఈ రోడ్డు మీదే ఇప్పుడు ఇది మొత్తం రిపేర్ చేస్తారు. ఈ రోడ్డు 24/7 ఎప్పుడు చూడు ట్రాఫిక్ ఉంటుంది. పొద్దున్నే పిల్లల్ని తీసుకొని స్కూల్ పోయినా బండ్లు అయితే అసలు కదలడం వల్ల యాటికి ఆగి పక్కనే ఉండదురా. 2 అడుగులు వచ్చే గేట్ వచ్చాదంటే మా కుర్నాయిలు అసలు కాలే కదలదు. నా టైం అయిపోయింది, వీళ్ళు ఎంత చెప్పినా నా మాట వినలా. అందుకనేసి మా మేడం ఫోన్ కొట్టాడు. ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయింది. నేను స్పీకర్ ఆన్ చేసి ఆడ పెట్టినా ఆ వరుస అరుపులకి పెద్దోడు బెత్తరిపోయి బ్యాగ్ తగిలించుకొని డోర్ ఓపెన్ చేసుకుని అద్దె పోతాడు. వాళ్ళ అమ్మకి కాదు కదా, వాళ్ళ అబ్బకి కూడా భయపడి ఎంతసేపటికి దిగడే కారు ఒక పక్కన బంగపడుతుంది. ఈడేమో కారు దిగలా, నా కారేమో రోడ్డు మీద ఆగిపోయి చూసినాడు మెడక బట్టి 4 దింగి రెట్టబట్టుకొని లాక్కొని పెట్టుకున్నాడు. స్కూల్ కాడి పని పెట్టుకున్న వాళ్ళు ఏడన్నా స్కూల్ అయిపోతే పెట్టుకుంటే పర్లా, నా తుపాకులో స్కూల్ ఉన్నప్పుడే పెట్టుకుంటారు ఇలాంటి పనులు. ట్రాఫిక్ అయితే చెప్పాల్సిన అవసరం ఇలా. రోజు 7:30కి ఇంటికి పోయి ఈ రోజు 9:30 బట్టి ఇంటికి పోయేటప్పుడు ముసలోడు ఇంటికాడ కాసుకొని కూర్చో ఉంటారు నా కోసం. ఎప్పుడెప్పుడు స్కూల్ నుంచి వచ్చానా ఇంటికి పని చెప్దామా అని. రేపు నెల నా దోలు తీర్చేస్తాడు. రేపు నెల అంతా డ్యూటీలని చెప్పి నాకు